వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గురువు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నాడు కదా, గురుబలం లేదనుకుంటారు. తప్పది. గురువు అష్టమంలో ఉన్నప్పుడు తన విశేషమైనటువంటి దృష్టి ధనభావం మీద పడుతుంది కాబట్టి ధనపరమైనటువంటి యోగాన్ని ఇస్తుంటాడు అక్కడ గురువు అష్టమంలో ఉన్న వృశ్చికం వారికి. అలాగే గృహస్థానం మీద చూస్తాడు కాబట్టి అక్కడ రాహు ఉన్నందుకు ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా మే వరకు విదేశాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాము, వాహనం కొనుగోలు చేద్దాము, ఆభరణాలు ఏదైనా వస్తువులు ఏదైనా కొనుగోలు చేద్దాము అనుకునేటువంటి వారికి అక్కడ జూన్ మాసం మే ఎండింగ్ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంది, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ఈ అష్టమంలో ఉండే గురువు ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ధనం, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఈ మూడు యాక్టివ్గా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే 4లో రాహు ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా ఫ్రాడ్ తీసుకుంటున్నామా, లేకపోతే కొన్నిసార్లు చూడండి ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి 4లో రాహు ఉన్నందుకు ఈ జాగ్రత్త తీసుకుంటూ ఒక్కసారి మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా దుర్గాదేవిని మనసులో తలుచుకొని తీసుకోండి. జూలై 26వ తేదీ నుంచి శని వక్రిస్తున్నాడు. స్ట్రైట్గా ఉన్నప్పుడేమో ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.